శ్రీలంకతో జరిగిన 3వ టీ20 మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. భారత బౌలర్లు శ్రీలంకను కేవలం 112 పరుగులకే పరిమితం చేశారు. చేజింగ్లో టీమిండియా 13వ ఓవర్లోనే మ్యాచ్ను ముగించింది. 5 మ్యాచ్ల సిరీస్లో 3-0తో ఆధిక్యాన్ని సంపాదించింది భారత్. షఫాలి వర్మ ఈ మ్యాచ్లో 42 బంతుల్లో 79 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ను ఆడి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. ఇండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ను ఎంచుకుంది. భారత బౌలర్లు శ్రీలంక బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించారని చెప్పాలి. ఇండియా బౌలింగ్ ముందు లంక ప్లేయర్స్ నిలవలేకపోయారు. కేవలం 45 పరుగులకే శ్రీలంక 4 వికెట్లను కోల్పోయింది. 20 ఓవర్లలో శ్రీలంక 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండవ ఇన్నింగ్స్లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందన కేవలం 1 పరుగు చేసి అవుట్ అయింది. జెమిమా రోడ్రిగ్స్ కూడా 9 పరుగుల వద్దే పెవిలియన్కు చేరింది. మరోవైపు షఫాలి వర్మ విధ్వంసం సృష్టించింది. షఫాలి 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసింది. మహిళల టీ20 క్రికెట్లో ఇది భారత్ తరపున 3వ వేగవంతమైన హాఫ్ సెంచరీగా చరిత్ర సృష్టించింది. Taste the Daily.